వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యాక్సిడెంట్ కు గురై మంచానికే పరిమితమైన యువకుడు మెరుగైన వైద్యం చేయిస్తానని మంత్రి జగదీష్ భరోసా. అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ. కడతాల్లో అభివృద్ధి పనులు. హాజరైన ఎంపీ ఎమ్మెల్యేలు. బార్డర్లో కనిపించని కోవిడ్ ఆంక్షలు. మాస్క్ లేకుండా వాహనాలపై రాకపోకలు. కాకినాడలో ఏపీ ఎన్జీఓ రౌండ్ టేబుల్ సమావేశం. పీఆర్సీ సాధనకై సమిష్టి పోరాటం. ఇక వివరాల్లోకి వెళితే, పెళ్లి చేసుకున్న సంతోషం 3 నాళ్లు కూడా లేదు. ముచ్చట తీరకుండానే రోడ్డు ప్రమాదానికి గురై వెన్నుపూసతో పాటు 2 కాళ్లను కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు ఆ యువకుడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆర్థిక సమస్యలకు తోడు మానసిక సమస్యలతో నా జీవితం ఇక ఇంతే అని తీవ్ర నిరాశ నిస్పృహలో మంచానికే పరిమితమైన యువకుడికి నేనున్నానంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి భరోసా కల్పించారు. సూర్యాపేట పట్టణంలో చర్చి కాంపౌండ్ కు చెందిన మొండికత్తి వినీత్ వయసు 26 ఏళ్లు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తూ తల్లిని చూసుకునేవాడు. వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి తల్లి భార్యను మంచిగా చూసుకోవాలని కన్న కలలు ఆదిలోనే పటాపంచలయ్యాయి. వివాహం చేసుకున్న కొద్ది రోజుల్లోనే విధి యాక్సిడెంట్ రూపంలో వక్రీకరించడంతో స్పైనల్ కార్డ్ దెబ్బతిని 2 కాళ్లు కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు. భర్త పరిస్థితిని చూసిన నవవధువు తన దారి తాను చూసుకుంది. దీంతో తీవ్ర నిరాశ నిస్పృహలతో మంచంపైనే జీవితాన్ని వెళ్లదీస్తున్న వినీత్ ను పక్క ఇంట్లో కళ్యాణ లక్ష్మి చెక్లను అందజేయడానికి వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి గమనించారు. స్థానిక నాయకుల ద్వారా విషయంలో తెలుసుకున్న మంత్రి అక్కడికక్కడే నిమ్స్ వైద్యులతో మాట్లాడి వెన్నుపూస ఆపరేషన్ కు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్యానికి అయ్యే ఖర్చులు కూడా తామే భరిస్తామని మంత్రి గారు ఇచ్చిన భరోసా యువకుడి నూతన ఉత్సాహంను నింపింది. అతి త్వరలో వినీత్ ను నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరగనుంది. నేను చెప్తాను ఎంతవా ఒకసారి నేను చెప్తాను. ఆపరేషన్ చేపిస్తాను. నిజమే. ఇప్పుడు నేను వచ్చి అడుగుతాను కదా, నేను మంచిగా చూసి అడిగినా దేవుడు అయింది దేవుడు చూపిస్తాను నేను. సరే ఎల్లుండి మండే నాడు మా రిలేటివ్స్ ఇది కూడా మనదే. ఇది మంగళవారం సోమవారం నాడు తీసుకోకపోయి చెప్తాను. నా ఫోన్ ఏమంటా మ్యారేజ్ చేసుకున్నాక యాక్సెప్ట్ అయింది. అమ్మాయి కూడా మనం చెప్తుంది కదా. నేను చాలాసార్లు చెప్పిన అంటే మళ్ళీ అడిగినాము. అంటే వాళ్ళు ఆపరేషన్ ఫస్ట్ ఇది ఒక రిహాబిలిటేషన్ ఉంటే అలా చేయాలిగా. దాన్ని గుంటూరు జిల్లాలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అవినీతిపై చర్చకు రావాలంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అమరావతిలోని మద్దూరు సెంటర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి పైన ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణకు దారితీసినట్టుగా తెలుస్తోంది. అన్నా గారు
డబ్బులు అన్నారు, మేము అన్నీ ఉన్నాయి మా దగ్గర, ఏమి చేయాలి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని విజయ పాల శీతలీకరణ కేంద్ర ఆవరణంలో దుకాణ సముదాయానికి తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య చైర్మన్ లోకా భూమారెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, గోలి శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌడ సంఘం, గొల్ల కుర్మ సంఘం, వడ్డెర సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఔటర్ రింగ్ రోడ్ రావిరాల దగ్గర 246 కోట్ల నిధులతో 8 లక్షల లీటర్ల పాల సేకరణ కేంద్రాన్ని విజయ మెగా పాల డైరీని ప్రారంభించామని భూమిరెడ్డి తెలిపారు. వచ్చే సంక్రాంతి వరకు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. సార్ ఒక్క నిమిషం ఇటు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు తెలంగాణ విజయ డైరీని అన్ని విధాల్లో కేవలం 1,00,000 లీటర్ల పాల సేకరణ ఉన్నటువంటి దాన్ని 5 లక్షల లీటర్ల పాల సేకరణ తీసుకోవడం జరిగింది. 5 లక్షల లీటర్ల వరకు పాల సేకరణ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు 3.5 లక్షలు రోజుకు ఎక్కువ పాలు తీసుకోవడం జరుగుతుంది అనేది మన గర్వకారణం. అదేవిధంగా అమ్మకాలు విజయ ఉత్పత్తులు 14 ఉన్న ఉత్పత్తుల్ని 28 ఉత్పత్తులుగా తయారు చేసి మార్కెట్లో తీసుకుపోయి మరి ఈరోజు 2.5 లక్షల లీటర్ ఇంకా అభివృద్ధిని తీసుకొచ్చి రైతులకు ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో మరి మొన్ననే 2-3 మాసాల క్రితం ఈ కడతాలకు 20 నుంచి 30 కిలోమీటర్ల దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర రావిరాల విలేజ్లో 246 కోట్లతో 8 లక్షల లీటర్ల పాల సేకరణని దృక్పథంగా పెట్టుకొని మెగా డైరీని శంకుస్థాపన చేసుకోవడం పనులు ప్రారంభించడం జరిగింది. వచ్చే సంక్రాంతి వరకు దాని పూర్తి. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అక్కడ దినదినం కరోనా విజృంభణతో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ వాంకిడి మండలం బంబారా, గోయాగం గ్రామాల సరిహద్దులో వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీన్ టెస్టులు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. అధికార నిర్లక్ష్యంతో వాహనదారులు కరోనా నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. కనీసం మాస్క్ ధరించకుండా విచ్చలవిడిగా మహారాష్ట్ర నుండి ప్రతినిత్యం వందలాది మంది తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ సోకే ఆస్కారం పొంచి ఉందని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ సాధనకై సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన కార్యాచరణను పాటించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పీఆర్సీ సాధన సమితి తీర్మానించింది. తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పీఆర్సీలో ఇచ్చిన జీవోలు వెనక్కి తీసుకోవాలని, హెచ్ఆర్ఎస్ లాభులో తగ్గింపు, 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించడానికి తీవ్రంగా ఖండించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారు సర్వీసును రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే
4 జేఏసీలు ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఏపీ జేఏసీ అమరావతి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 4 జేఏసీలు కూడా ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం 4 జేఏసీలు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రంలో ఇచ్చినటువంటి కార్యాచరణ ప్రకారంగా మరి ఈ రోజున 4 జేఏసీలతో సంయుక్త జేఏసీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ 4 జేఏసీల సభ్య సంఘాలంతా కూడా నాయకత్వం అంతా కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇది మా రాష్ట్ర కార్యాచరణలో భాగంగానే పీఆర్సీ విషయంలో మరి ఫిట్మెంట్ 23% చేయటం, గతంలో 27% మాకు ఐఆర్ ఇచ్చి దాన్ని కూడా తగ్గించి 23%కి మార్చడం, అదేవిధంగా హెచ్ఆర్ఏ స్లాబులను మరి 20% నుంచి 8%కి చేయటం, చాలా దారుణమైనటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ అందరూ కూడా నష్టపోతున్న ఇటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ఉమ్మడి జేఏసీ ఒక కార్యాచరణను మాకు ప్రకటించింది. అందులో భాగంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం. రేపు 24వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ 4 జేఏసీలు కూడా సిఎస్ గారికి మరి సమ్మె నోటీసు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 25వ తారీఖున ప్రదర్శనలు, ధర్నాలు మనకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా కలెక్టరేట్ల ముందు ప్రదర్శనలు, ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. అర్ధరాత్రి నుండి మరి మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా ఈ న్యాయమైన డిమాండ్లు మాకు గత నెలలో ఇచ్చే జీతం కంటే కూడా మరి ఈ నెలలో జీతాలు తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి పీఆర్సీ మాకు గత నెలలో కంటే ఈ నెలలో జీతాలు తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇది న్యాయపరమైనటువంటి కోరిక మాది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇచ్చి పెరిగిన రేట్లకు అనుగుణంగా మా ఉద్యోగులకు ఒక కుటుంబాలు మేము పోషించుకోవడం కోసం మాకు పెంచే పీఆర్సీ, ప్రతి 5 సంవత్సరాలకి పెంచే పీఆర్సీ కోసం మేము న్యాయపరంగానే పోరాడుతున్నాం తప్ప మేము ఏ విధంగానూ కూడా మేము అన్యాయంగా ఈ పోరాటం చేయడం లేదు. ప్రజలందరూ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా మా ఉద్యమానికి ఉద్యోగ ఉపాధ్యాయ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల గ్రామంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుజ్జుల మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ర రెడ్డి హాజరై సభ్యత్వ నమోదుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, అంజయ్య గుప్తా, ప్రభాకర్ రెడ్డి, అజీం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సభ్యత్వం మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిసిసి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఈ సభ్యత్వ కార్యక్రమం అనేది మన కల్వకుర్తి నియోజకవర్గంలోని మన వంశన్న ఆదేశాల మేరకు తలకొండపల్లి మండలంలోని ప్రతి గ్రామాలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఈ సభ్యత్వం అనేది ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే ప్రతి ఒక్కరికి భరోసా ఈ రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టారు. కాబట్టి మనం అందరం కలిసి గ్రామాలలోని ప్రతి ఒక్క కార్యకర్తను చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ కాబట్టి ప్రతి గ్రామాలలో మనం తట్టి లేపాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలకు విన్నవిస్తున్నాను. అదేవిధంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటగా గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి తన సమయం ఇచ్చి కష్టపడి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసినటువంటి మాజీ మండలాధ్యక్షులు భగవాన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున తలకొండపల్లి మండల కార్యకర్తల తరఫున కూడా మనస్ఫూర్తిగా వారు చేసిన కృషికి అభినందిస్తూ వారు చేసిన కృషికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. అలానే వారు నూతనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా నియమించబడ్డ సందర్భంగా వారికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని ఎన్నికల ద్వారా వచ్చే పదవులు అలానే పార్టీ ద్వారా వచ్చే పదవులు కూడా వారి కృషిని ఎప్పుడు కూడా పార్టీ గుర్తుపెట్టుకుంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత చురుకుగా అన్ని గ్రామాలు తిరుగుతూ మెంబర్షిప్ని ప్రోత్సహిస్తూ అన్ని గ్రామాలలో సమయం ఇస్తూ పనిచేస్తున్నటువంటి
మిత్రుడు మహేష్ని కూడా మంచి పని చేస్తున్నావు, ఇంకా మంచి పని చేయాలనే విషయాన్ని మహేష్కి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా వాళ్ళు ఎవరెవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ తగు సమయంలో తగిన విధంగా గుర్తించి వాళ్లకు పెద్దపీట వేస్తుంది అనే మాట తెలియజేస్తూ ప్రత్యేకించి మెంబర్షిప్ విషయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కష్టపడి పనిచేస్తున్న ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ సికింద్రాబాద్ రీజనల్ కార్యవర్గ సమావేశం కాజీపేటలోని రైల్వే సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ న్యూఢిల్లీ ఎస్పీ సింగ్, విజయవాడ బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ మోహన్ దాస్, సికింద్రాబాద్ డివిజనల్ ప్రెసిడెంట్ కీర్తి వాసన్, డివిజనల్ సెక్రటరీ సురేష్ హాజరయ్యారు. రైల్వే గార్డ్ సమస్యలను చర్చించారు. సీనియర్ డిఓఎం అడ్మినిస్ట్రేషన్ వారు రైల్వే గార్డులపై పనిభారం పెంచుతూ మానసిక వేధింపులకు ఒత్తిడికి గురి చేస్తున్నారని ఎస్పీ సింగ్ తెలిపారు. లైన్ బాక్స్లను తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీలో ప్రతిభ ప్రదర్శించిన రైల్వే గార్డులకు ఏఐజీసీ అవార్డు 2021 ప్రకటించి ప్రశంసా పత్రాలు, షీట్లను అందజేశారు. అలాగే ఏ మోహన్ దాస్ సార్ కూడా విజయవాడ जिंदाबाद ऑल इंडिया गार्ड काउंसिल जिंदाबाद जिंदाबाद ऑल इंडिया गार्ड काउंसिल जिंदाबाद जिंदाबाद థ్యాంక్ యూ. సో మనం మామూలుగా ఈ కొత్తగా న్యూ రీజనల్ కమిటీ అనేది మొన్న డిసెంబర్ 22 రోజు గ్రూప్లో అనౌన్స్ చేశారు పీడిఎస్ ద్వారా. ఈ రోజు వచ్చేసి అఫీషియల్గా మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మెంబర్స్ టైంకి అందుకోలేకపోయారు, వస్తారు. సో ఈ లోపల ఒకసారి ఆ మెంబర్స్ అనేది మన డివిజనల్ సెక్రటరీ గారు ఒకసారి అనౌన్స్ చేస్తారు. తీవ్రంగా ఖండిస్తూ తర్వాత గార్డ్స్ ట్రైన్ మేనేజర్స్ని పాయింట్స్మెంట్ డ్యూటీలు చేయించడాన్ని విరమించాలని చెప్పి తీవ్రంగా అడుగుతూ మేము వెంటనే విరమించాలని చెప్పి అడుగుతున్నాము. అదేవిధంగా ఈ ట్రైన్ మేనేజర్స్ని పాయింట్స్మెంట్ డ్యూటీస్ చేయించడం కనుక విరమించకపోతే మేము వచ్చే రోజుల్లో సరైన నిర్ణయం తీసుకొని అవసరమైతే వర్క్ టు రూల్ యాజిటేషన్ చేయడానికి కూడా వెనకాడమని చెప్పి అడ్మినిస్ట్రేషన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు డిస్కస్ చేయడానికే మేము ఈరోజు ఇక్కడ అందరూ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఫామ్ చేయడం, ఇది మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయాలకు అనుకూలంగా మా కార్యాచరణ ఉంటుంది. వారు ఇటీవల 1 ఇయర్లో మంచి ప్రతిభని కనపరించారు వాళ్ళ డ్యూటీస్లో అని చెప్పి వాళ్ళకి రికగ్నైజ్ చేసి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ సింగ్, జనరల్ సెక్రటరీ. నిజామాబాద్ జిల్లా బీంగల్ సర్వ సమాజ్ కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కర్నె చిన్న గంగారం, ఉపాధ్యక్షుడిగా నరేష్ చిన్ని, ప్రధాన కార్యదర్శిగా నల్లూరి గంగారెడ్డి, కోశాధికారిగా బాయి రాజును ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గ సభ్యులను టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ శాల్వా కప్పి పూలమాల వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, నర్సయ్య, రాకేష్, నీలం గంగాధర్ పాల్గొన్నారు. సర్వసమాజ్ అంటే అన్ని కులాలకు సంబంధించింది కాబట్టి అందరికి పెత్తనం ఇవ్వాలనేది నా కాబట్టి దీన్ని మీరు ఏ రకంగా స్వీకరిస్తారో నేను ఈ రోజు మంచి రకంగా ఇవాళ ఈ సమయం మంచి రోజు అని చెప్పేసి మీ ముందట ప్రవేశపెట్టి అవకాశం ఇచ్చిన కార్యవర్గానికి మరియు అందరికీ నా యొక్క శుభాలకు సంఘం కొడుకు వేరే కాదు, ఎన్నిక ప్రేమ ఉంటుంది, కొడుకు మీద ప్రేమ ఉంటుంది. ఇవాళ అచ్చినాము ఓకే, ఒక్క కులం వచ్చినాము కానీ మా దృష్టిలో అందరినీ సమానంగానే చూసి ఇంటికి ఏమన్నా బరాబర్ లేకుండా ఈ సంవత్సరం మేము కలుపుతామని. ఇంకోటి మా నర్సయ్యలు 1 లక్ష కంటే కట్టిపోయిన వాళ్ళు దాన్ని మీరు 4 కంచెలు ఎక్స్ట్రా కట్టి 5వ తల్లి చెప్పి మా నర్సయ్య గారు
దానికి పూర్తి సహకారం మీ అందరి సహకారం ఉంటే ఉంచాలా మాకు. ఇంకోటి మన కౌన్సిలర్ల సహకారంతో అన్న దృష్టి దాకా తీసుకెళ్ళి ఇప్పటికీ నేను దిగిపోయినంటే నేను 20 సంవత్సరాల కింద ఒక 3 సంవత్సరాలు కంటిన్యూ చేసిన దీన్ని. వాళ్ళది లక్ష్మణ్ వాళ్ళ నాన్న పుణ్యం వలన అప్పట్లో సమక్ష నూతన అధ్యక్షుడిగా భీమ్గల్ పట్టణకు ఎన్నుకున్నందుకు అన్ని మంచి పనులే చేస్తానని చెప్తున్నాను. ఈరోజు నూతనంగా సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు కానీ, కోశాధికారి కానీ, సెక్రటరీ కానీ, ఉపాధ్యక్షులు కానీ అందరికీ మా భీమ్గల్ పట్టణ ప్రజల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ మేము ఈ రోజు నుంచి పలు అభివృద్ధి పనుల కార్యక్రమంలో పాల్గొంటూ అన్ని అభివృద్ధి పనులు చేస్తామని మా భీమ్గల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఎందుకు భయపడుతున్నాం? నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామ శివార్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఖానాపూర్ రహదారిపై బ్రిడ్జి కింద స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తలపై బలమైన గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని హత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి బ్రిడ్జిపై నుండి పడేసి ఉంటారని సిఐ రామ్ నరసింహారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నేను ఎస్ఐ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆ శవమును పరిశీలించి చూడగా తలకు ఇంజూరీ అయి ఉన్నది. ఎవరైనా అతన్ని చంపి ఇక్కడ బ్రిడ్జి మించెల్లి నీళ్ళలో పడేసి ఉండవచ్చు. ఎవరైనా మిస్సింగ్ పర్సన్స్ ఉంటే మీడియా ద్వారా చెప్పేదేమనగా ఎవరైనా మిస్సింగ్ పర్సన్స్ ఉంటే లక్ష్మణచాంద పోలీసులను సంప్రదించగలరు. లక్ష్మణచాంద ఎస్ఐ నెంబర్ 9440900645. అదేవిధంగా సోల్ సిఐ 9440900679 ఈ నెంబర్లకు సంప్రదించగలరు. కనకాపూర్ సర్పంచ్ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాక్సిడెంట్ కు గురై మంచానికే పరిమితమైన యువకుడు మెరుగైన వైద్యం చేయిస్తానని మంత్రి జగదీష్ భరోసా. అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు, టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ. హడతాల్లో అభివృద్ధి పనులు, హాజరైన ఎంపీ ఎమ్మెల్యేలు. బార్డర్లో కనిపించని కోవిడ్ ఆంక్షలు, మాస్క్ లేకుండా వాహనాలపై రాకపోకలు. కాకినాడలో ఏపీ ఎన్జీఓ రౌండ్ టేబుల్ సమావేశం, పీఆర్సీ సాధనకే సమిష్టి పోరాటం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.